ఉద్యమ కాలం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడింది పార్టీ అని వీళ్ళంటి వాళ్ళు చెప్పుకుంటూ వస్తారు. కాకపోతే ఈ బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనేసి భయభ్రాంతిలో కావచ్చు, మీరు అన్నట్టుగా సో ఇలాంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా వీళ్ళు కూడా కొంత ఎందుకు ఈ రిస్క్ అనుకొని సైలెంట్ అవుతారనుకొని వాళ్ళ అభిప్రాయమా, బీఆర్ఎస్ని నామరూపాలు లేకుండా చేసే గట్స్ ఉన్నాయనుకోవచ్చా? మరి చట్టం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం. చెత్త కేసులు తప్పుడు కేసులు పెట్టే అవకాశం 100% ఉన్నది, పెడతారు. కానీ ప్రూవ్ చేయలేరు కదా, ఎవిడెన్స్ లేనప్పుడు ప్రూవ్ చేయలేరు కదా. అసలు ఏమి లేని వాటిల్లో కేసులు పెట్టేదానికోసం ప్రయత్నం చేసి ముందుగాల బ్లేమ్ చేస్తారు, తర్వాత కేసులు పెడతారు. ఏమన్నారా న్యాయస్థానం ఏమైనా గుడిదా? అట్లా వదిలిపెట్టండి. ప్రజలు గుడ్డోళ్ళు కాదు కదండి. ఇవాళ మీరు చెప్పే మాటలు కాసేపటికి వాళ్ళు నమ్మేదానికోసం అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఏం ప్రామిస్ చేసినావు, గతంలో కేసీఆర్ ఏం ప్రామిస్ చేసిండు, ఏమి అమలు చేసి ఏ వసతులు ప్రజలకు ఇచ్చినాడు, అనుభవించిన ప్రజలు మర్చిపోరండి. డౌట్ ఏం లేదు దాంట్లో, నాకైతే అనుమానం లేదు. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అంతా గమనిస్తారు. తర్వాత కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ సొసైటీ గురించి ఎవరికైనా ఏమైనా అవగాహన ఉంటే వాళ్ళకి ఏ భయం ఉండదు. కలెక్టివ్ విజ్డమ్ ఆఫ్ సొసైటీ ఇవాళ తెలంగాణలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తామని అంతమునుపు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పార్టీగా ఏం చెప్పిండు ఆయన, వాళ్ళ పార్టీ నాయకులు ఏం చెప్తుంది, వాళ్ళ పార్టీ ప్రణాళిక ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రో అదేం చెప్పింది, తర్వాత వాళ్ళు ఇచ్చిన కార్డులు ఏమైనాయి, ఇవన్నీ ప్రజలు ఖచ్చితంగా మాట్లాడతారండి. వాళ్ళకి అవకాశం రావాలి, ఒక అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతారు. ఆ తర్వాత ఎక్కడ ఇసిరేయాలో అక్కడ ఇసిరేస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ఒకటి అరైజ్ అవుతా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేయగలుగుతారండి? కేసులు పెడతారు, చంపుతారా? చంపుతుండొచ్చు కొంతమందిని, ఆల్రెడీ కొంతమందిని హత్యలు కూడా చేసినారు. కొన్ని హత్య కేసులు కూడా జరిగినాయి. ఎన్నడూ లేని పద్ధతిలో ఈ రాష్ట్రం అల్లకల్లోలమవుతూ ఉంది. ఏది శాంతి భద్రతల విషయంలో. ఇవాళ మీరు చూడండి, ఒకే రోజులో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగింది. హైదరాబాద్లో దొంగలు, చెడ్డీ గ్యాంగులు, వాటన్నిటి రూపు మాపితే ఇవాళ ఏదో గమ్మత్ గ్యాంగులు వచ్చినాయండి, చుడిదార్ గ్యాంగులు. తర్వాత 6 సంవత్సరాల పిల్లని అత్యాచారం చేసినారు. ఒక వ్యక్తిని పెద్ద కర్రలు తీసుకొని గుంపుగా జనాలు ఉన్న దగ్గర కొట్టి చంపినారు. నేను అనేది ఏంటంటే దీనికి సీఎం ఏం చేస్తాడు? నిజంగానే సీఎం ఏం చేయలేడు. బట్ ది ఫియర్ ఆఫ్ ది పోలీసింగ్ దట్ ఈజ్ మిస్సింగ్. అది మిస్ అవుతా ఉంది. మీరు ఎక్కడైతే కాన్సన్ట్రేట్ చేయాలో క్రైమ్ని ప్రివెంట్ చేసే విషయంలో మీరు పట్టించుకోవట్లేదు. మీరు లేని కేసుల్ని పెట్టే విషయంలో, తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల్ని భయభ్రాంతులు చేసే విషయంలో మీ శక్తుల్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. చేయడం మూలంగా ఏమవుతుందంటే ఈ సమాజం అతలాకుతలమైంది. సమాజం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది, ప్రగతిని కోరుకుంటుంది. మీరు సోషల్ మీడియాని, అన్సోషల్ మీడియాని ఇవాళ మీరు ఉపయోగించుకొని మీరు అడ్డగోలుగా మాట్లాడి ఏదో చేసే ప్రయత్నం మీరు చేస్తారు, కానీ అది చిరకాలం నిలుస్తుందని నేనైతే అనుకోవట్లేదు. మీకు ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ చెప్తాను. ఈ అన్సోషల్ మీడియా మొన్న మోడీ ఎలక్షన్కి ఉపయోగపడలేదు. ఏ అన్సోషల్ మీడియానైతే మోడీ క్రియేట్ చేసిందో, బీజేపీ క్రియేట్ చేసిందో, అదే అన్సోషల్ మీడియా మోడీని కాపాడలేకపోయింది కదా. ఇది తాత్కాలికం అని చెప్పేదానికి అది ఒక ఉదాహరణ చాలు. మోడీ లాంటి పవర్ఫుల్ పర్సన్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. అబద్ధం చెప్పేదానికి కూడా ఏ ఎక్స్టెంట్కైనా పోవడంలో మోడీ కన్నా గొప్పవాడు లేడు. మీకు ఉదాహరణ చెప్తాను, నేనే మీకు బేస్లెస్గా మాట్లాడట్లేదు. ఒక వ్యాన్లో టెంపోలో పైసలు పెట్టి పంపించినారు. ఎవరు? ఆదాని పంపించిండు తెలంగాణకే. మరి నువ్వు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ప్రైమ్ మినిస్టర్? నీ చేతిలోనే అన్నీ ఉన్నాయి కదా. ఎందుకంటే కంప్లైంట్ ఇయ్యాడు. అబద్ధాలు మాట్లాడి జనాన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తాడు. అట్లాంటి మోడీనే దాంట్లో సక్సీడ్ కాలేదు, సక్సీడ్ కాలేరు. అంటే ఈ 2-3 ఇయర్స్లో ఇంకా జరగాల్సిన దారుణాలు చాలా చూడబోతున్నామేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జరుగుతున్న ఈ సినారియో, ఈ పరిణామాలను చూస్తుంటే
అంటే ఒక విధంగా వీళ్ళు జైలు అనే మాటని పదే పదే ఉచ్చరిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కానీ ఇదే జైలు మళ్ళీ అంటే ఇదే జైలు అనేది నెగిటివ్గా వాడుతున్నారు. ఇదే జైలు హీరోలను చేస్తుందని వార్తలను చూసినాం. ఎందుకంటే మొన్న వేసి పిక్చర్లు వేసి చూపిస్తున్నారు కదా, మన ఏపీ ఎలక్షన్స్ తర్వాత. సో జగన్ జైలుకి వెళ్ళొచ్చిండు, సీఎం అయిండు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చిండు, సీఎం అయిండు. స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు పోయిండు, మళ్ళీ సీఎం అయిండు. మరి ఇట్లా ఒక హీరోలని మాట్లాడుతున్నారు, మీకు వచ్చిన సందర్భంలో జీరోలుగా చూపిస్తున్న నేపథ్యంలో ఈ జైలు రేపు ఏ విధంగా కీలకమయ్యే అవకాశం ఉంది, ఎవరెవరు పోయే అవకాశం ఉంది, అందరూ పోతారు అనేసి మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు ఫ్యాక్ట్ ఏంటి? జైలు బీఆర్ఎస్ నాయకత్వానికి జైలు కొత్త ఏం కాదండి. అప్పుడు కూడా అణచివేతకి, దోపిడీకి, అధికార దాహానికి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు జైళ్ళకి పోవాల్సిన అవసరం ఏర్పడింది, పోయినారు. ఇవాళ కూడా అట్లాంటి దుర్మార్గం మళ్ళీ జరిగితే దాని మీద ఖచ్చితంగా పోరాడతాం. దాంట్లో ఇప్పుడు ఆయన జైలుని బెదిరించినంత మాత్రాలు తప్పు చేయకుండా మేము జైలు పోతామని ఎందుకు అనుకోవాలండి? మేము తప్పు చేసినామా? చేయలే కదా. అంటే ఆ తప్పు చేశారు అని చూపించే ప్రయత్నంలో భాగమే కదా ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్ల పైన ఈ రోజు జరిగిన ఆ కమిషన్ ఏర్పాటును చూసేసి దాని బూచిగా చూపిస్తూ రేపు అరెస్ట్ ఉండబోతుంది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరొకసారి కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అనేసి చూపిస్తా ఉన్నారు కదా. ఇట్లా ఫ్లాష్లో వదులుతున్న నేపథ్యంలో ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు కదా. ఎవడైనా ఒక పద్ధతిగా లోడు ఏదైనా తప్పు చేస్తున్నాడు అంటే వాడిని ఆపే ప్రయత్నం చేస్తే ఆగుతుంది. అని పిచ్చోడి చేతులు రాయింటే ఏమవుతుందండి? వాడు ఎట్టేస్తాడో ఏం తెలియదు కదా. దాన్ని మరి మీరు ఊహించమని అంటారు. ఎట్లా ఊహించమని అంటారు మమ్మల్ని? పిచ్చేటి చేతిలో రాయి అయిపోయింది ఈ ప్రభుత్వం, ఈ పరిపాలన. తప్పు కదండి ఇది. ప్రజల ఇవన్నీ అది కాదండి. ప్రభుత్వం ప్రజల కోసము, ప్రజల కోసం ప్రభుత్వం అంటే మళ్ళీ వస్తారు, ప్రజల కోసం ప్రభుత్వం లేకపోతే పోతారు. అంత సింపుల్గా ఉన్నాయి. తర్వాత కేసులు, కోర్టులు, తర్వాత ఆరోపణలు చేయనియండి, ఎవరైనా చేస్తారు. నిజం అనేది కోర్టు నిర్ణయం చేయాలి కదా. మీరు విద్యుత్ గురించి, విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాసేపు విద్యుత్ గురించి మాట్లాడదామండి. జరిగిన నిజంగా ఒకటి అడుగుతున్నారు, అందరికీ ఏం చెప్తున్నారు అంటే ఏపీలో తక్కువ రేటుకు విద్యుత్ అవైలబిలిటీలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి అంత రేటు పెట్టి విద్యుత్ని ఎందుకు కొనుగోలు చేయాలనేసి అది తెలంగాణ ప్రజలకు ఒక ఫ్లేరప్ ఇచ్చే ప్రయత్నం. కేసీఆర్ గారి ఉత్తరంలో ఉందండి. మనం కొనుక్కున్న విద్యుత్ కన్నా ఎంత ఎక్కువ ప్రైస్ పెట్టి ఏ ఒప్పందాలు చేసుకున్నారు, ఏ ప్రభుత్వాలు కొనుక్కున్నాయి అనేది కూడా అందులో వారు స్పష్టంగా రాసినారు. మనం విద్యుత్ ఏ సందర్భంలో విద్యుత్ బయట రాష్ట్రం నుంచి కొనుక్కున్నాము. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలండి, విద్యుత్ అంటే అది ఆర్డినరీ కమోడిటీ కాదు. ఆర్డినరీ కమోడిటీ ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా తీసుకొచ్చుకోవచ్చు, సంచిలో పెట్టుకోవచ్చు, ఒక కంటైనర్లు వేయచ్చు, ఒక లారీలు వేసి తీసుకురావచ్చు, ఒక వ్యాగన్లో వేసి తీసుకురావచ్చు, లేకపోతే ఓడలో షిప్లో తీసుకొని రావచ్చు. అవన్నీ విద్యుత్ అట్లా కాదు. విద్యుత్ అది శక్తి, అది దాన్ని ఒక పద్ధతిలో తీసుకొని రావాలి. దాన్ని ఉత్పత్తి చేసే విధానం కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది. పంచభూతాలలో ఒకటే అండి అది విద్యుత్ అనేది. తెలవని ఇప్పుడు అంత విషయం తెలియకుండా, విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు చెప్పకుండా ఏదో ఒకటి మాట్లాడేసేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో ప్రజలు కూడా తెలికలోళ్ళు అవుతారు. మేము చూసే విధానం అది. ఈ ప్రాసెస్లో ప్రజలు కూడా తెలికలోళ్ళు అవుతారు. ఇంకోసారి ఇది చేస్తే చెప్పు తీసుకొని కొడతారు ఇట్లా మాట్లాడితే, అడ్డగోలు మాటలు మాట్లాడితే. ఉట్టిగానే మీరు ఏదో గుడ్డగాల్సి మీదేస్తానంటే ప్రజలు ఎందుకు ఊకుంటారండి? ఒకరోజు మభ్య పడతాడు, రెండో రోజు ఓపిక పడతాడు, మూడో రోజు తిరగబడతాడు. ఇది జరగలేదా తెలంగాణలో? ఇట్లాంటి శక్తులు ఇంత మునుపు రాలేదా? ఈ ప్రక్రియ జరగలేదా? ఇప్పుడు తర్వాత విద్యుత్ మీకు 2014లో ఉన్న పరిస్థితి ఏందండి? కాలిపోయే మోటార్లు, వ్యవసాయాలు పోయినాయి, విద్యుత్ లేకుండా పరిశ్రమలు కుప్పగూలిపోయినాయి, వేలాది పరిశ్రమలకు మూతపడిపోయినాయి. అయితే ఇంత రేటుకి ఎందుకు కొనాలి అనేది ఇప్పుడు చర్చ. ఇంత రేటుకి మనం ఏది కూడా దుబారా చేసింది లేదండి. దుబారా చేసామనంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు కమిషన్ వేసినారు కదా, మేము వద్దనలేదు కదా. కమిషన్ మేము ఎదుర్కొంటాం, కానీ కమిషన్ నిష్పక్షపాతంగా ఉండాలి. కమిషన్ ముందుగానే ఒక ఒపీనియన్ ఇవ్వకూడదు. విచారణ కన్నా ముందే ఒపీనియన్ ఇస్తే ఆక్షేపణ చేసాము, ప్రూవ్ చేయాలి కదా. మీకేమో అన్ని కావాలి. వ్యక్తిగత కక్ష ఉందా ఎవరికి? అంటే ముందుగానే వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి అంటే ఆ పాయింట్స్ అది ఆరోపించలేదు కదండి, అదేమనలేదు కదా. అది ఇంకొక రెండో వైపు జరుగుతుంది. జస్టిస్ ఎవరైతే ఉన్నారో నరసింహారెడ్డి గారి వైఫ్ గతంలో 2020లో ఉస్మానియా
దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో ఒక 300 గజాల జాగని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కడితే ఇదే ఈరోజు అధికారంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, విహెచ్, సంపత్ కుమార్ వీళ్ళందరూ పోయి లొల్లులు చేసిరు. జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి దాన్ని గులగొట్టిరు కూడా. అంటే ఇదేమైనా కొంచెం మనసులో ఏమైనా పెట్టుకొని ఉంటాడు? దీనికి సంబంధం లేదు, వారేం చెప్పినారనేది ఎవరు ఆరోపణ చేయలేదు. కేసీఆర్ గారు కూడా ఆ లెటర్లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. సెకండ్ పేజ్ వార్త కూడా వచ్చింది. లేదు, అది మీరు లేనిపోని విషయం పక్కకు పోతుంది. అది అట్లాంటి ఆరోపణ కేసీఆర్ గారు చేయలేదు. తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని నరసింహారెడ్డి గారు మాట్లాడినని ఎవరు మాట్లాడలేదు. అది కాదు, వారు యథాలాపంగానే మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏంటంటే మాట్లాడిన విషయాలలో తనకి అబ్జెక్షనబుల్గా ఉన్నాయి. ఆయన మీద అంటే ఆయన తప్పు చేసిండు అనే పద్ధతిలో అభిప్రాయం వచ్చేటట్టుగా మాట్లాడినారు. ఎవరు కేసీఆర్ గారు తప్పు చేసినాడు అనే అభిప్రాయం వచ్చేటట్టుగా నరసింహారెడ్డి గారు మాట్లాడినారు అనేది